ముందుగా మన తణుకు విశాల గురువర్యులు ఫాదర్ గారిని మరి ఎస్ఎంఎస్ ప్రిన్సిపాల్ ఫాదర్ విజయ్ కుమార్ గారిని సహాయ గురువులు లారెన్స్ గారిని అలాగే తణుకు నిర్మలా సిస్టర్లను ఉంట్రాజవరం సిఎంసి సిస్టర్లను మన తణుకు విశాల పెద్దలను లేమెస్ సభ్యులను మరిదల సభ్యులను మన విశాల విశ్వాసవంతులని కూడా ప్రేమపూర్వకముగా 80వ స్వాతంత్ర దినోత్సవానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. మరి అదే విధముగా యొక్క మరి సౌందర్య మిశ్రం చెప్పినప్పుడు మీరందరూ కూడా అలా చేయాలని చెప్పి కోరుతున్నాను. సావధాన్ విశ్రామ్ సావధాన్. सावधान श्री मातरम वंदे मातरम सुजलाम सुफलाम मलयज शीतलाम सस्यश्यामलाम मातरम सुहासिनी सुमधुरवासिनी सुगंधं वरदं मातरं वंदे मातरं वंदे मातरं. Sit down. Period. विश्राम सावधान. ప్రియ దేశ పౌరులారా, మీ అందరికీ కూడా మరొకసారి ఈ యొక్క 80వ భారతదేశ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిన్నటితోటి మన యొక్క భారతదేశము 79 సంవత్సరాలు ముగించుకొని 80వ సంవత్సరంలోకి మనము అడుగు పెడుతూ ఉన్నాం. ఈ యొక్క సందర్భంలో మన యొక్క భారతదేశము ఎంతగానో అభివృద్ధి చెందుతూ ఉంది. మనందరము కూడా పూర్వం రోజుల్లో కాకుండా ఎప్పటి అందరూ ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. కారణం ఏమిటంటే మన యొక్క భారతదేశ మీద ఉన్నటువంటి మన యొక్క దేశం మీద ఉన్నటువంటి మన యొక్క భక్తి. కాబట్టి ఈ యొక్క దేశం అభివృద్ధి చెందుతూ ఉందంటే వెనకాల ఎంతో త్యాగాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క దేశం స్వాతంత్రం కోసము పోరాడినటువంటి వారందరి కోసము కూడా ఒక క్షణం పాటు మౌనం వహిస్తూ వారికి వారి యొక్క ఆత్మలకు విశ్రాంతి దేవుడి దయచేసి ప్రార్థన చేయడము మరియు ఆ యొక్క వారు చేసినటువంటి త్యాగ ఫలము ఈ యొక్క భారతదేశ పౌరులందరూ కూడా అభివృద్ధి పదంలో నడుస్తూ ప్రతి ఒక్కరు కూడా దేశ అభివృద్ధికి సహకరించాలని ప్రార్థన చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవునికి అత్యంత విలువైనటువంటి బిడ్డలారా, ఈరోజు మనము
దేవాలయంలో చెప్పిన విధముగా మొదటిగా దేవమాత మోక్షారోహణ పండుగను కొనియాడుతున్నాము. తర్వాత రెండవదిగా భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని కొనియాడుతున్నాం. మన ఆనాటి బ్రిటిష్ వారు పబ్బం గడుపుకోవడానికి వ్యాపారం పేరుతో మన దేశానికి వచ్చి హత్యగతులు చేసి ఎన్నో హింసలు పెట్టినటువంటి సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి అదే విధముగా మరి ఆనాటి ఎందరో నాయకులు మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, డాక్టర్ అంబేద్కర్ ఇంకా అనేక మంది మరి దేశం కోసం పోరాడిన సందర్భాలను చూస్తున్నాం. 1942వ సంవత్సరము మరి సుభాష్ చంద్రబోస్ భారతదేశాన్ని అత్యాగతం చేస్తున్న సందర్భముగా 4,000 మందిని పోగు చేసి సైన్యంగా ఏర్పాటు చేసి మా యుద్ధానికి బయలుదేరిన సందర్భాలలో అనేక మంది భారతదేశ సైనికులు చనిపోయారు. మరి అదే విధముగా 1943-44వ సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ చనిపోయాడని తెలిసిన తర్వాత మరి భారత సైన్యం పౌరుషముతో మరి మన దేశాన్ని కాపాడుకోవడానికి మహాత్మా గాంధీ వంటి ఎంతో పెద్ద నాయకులు అనేక మంది భారతదేశం కోసం పోరాడి 1947 ఆగస్టు 15వ సంవత్సరాన్ని మనకు భారతదేశంలో తీసుకొచ్చారు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నా. అదే విధముగా మరి మన దేశానికి రెండే కళ్ళు, ఒకటి రైతు, రెండవది భారతదేశ సైనికుడు. మనకి రైతు లేకపోతే మన భోజనము ఉండదు. రెండవది మరి భారత సైనికుడు లేకపోతే మనం సుఖముగా నిద్రపోయే వారమే కాదు. అయితే మరి రైతు మన భోజనం పెడుతున్నట్లుగా మరి సైనికుడు దేశాన్ని కాస్తున్నట్లుగా నేను భారతదేశంలో మరి ఆనాడు రక్షణ సైన్యములో రక్షణ కార్యాలు చేస్తూ అనేక చోట్ల భారతదేశంలో బాధల్లో ఉంటూ 17 సంవత్సరాలు సేవ చేసి ఈ ఆగస్టు నెల నాకు ఎంతో ప్రాముఖ్యమైన దినముగా నేను భావిస్తున్నాను, మీకు తెలియజేస్తున్నాను. 1984వ సంవత్సరము ఆగస్టు 24వ తారీఖున విప్లవ సాయనాలు జరిగింది. 1991 సంవత్సరంలో ఆగస్టు 19 1992 సంవత్సరంలో నా చెయ్యి విరిగిపోవడం జరిగింది. అదే విధముగా 31 ఆగస్టు 2001లో రిటైర్ అవ్వడం జరిగింది. అదే విధముగా నేను భారతదేశంలో మొట్టమొదటిగా చెన్నైలో యుద్ధానికి వెళ్ళాను, తర్వాత రాజస్థాన్ యుద్ధానికి వెళ్ళాను, శ్రీలంకలో యుద్ధానికి వెళ్ళాను. అదేవిధంగా కార్గిల్ యుద్ధంలో కూడా పాల్గొన్నాను. అది ఏంటంటే భారత సైన్యంలో చేరడం దేనికంటే భారతదేశాన్ని కాపాడడానికి భారతదేశ సైన్యంలో చేరతారు. బ్రతికి వస్తారని నమ్మకం కాదు. ఎవరన్నా బ్రతికి వచ్చారంటే నాలాంటి వ్యక్తులు ఎవరో ఒకరు చూడాలి, భారతదేశాల కోసం పోరాడి అనేక మంది మరణించిన సందర్భాలు చూస్తున్నాం. అదే విధముగా ఈనాడు 3 రంగుల జెండా రెపరెపలాడుతుందంటే భారతదేశ నాయకులు ఎంత కృషి సరిపడేటువంటి సందర్భాలను మీకు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మన భారతదేశము 3 రంగుల జెండా, ముచ్చటైన జెండా 150 ఏళ్ళు మరి భారత మాత నలుపుల సందర్భాలను చూస్తూ ఈనాడు మనం చక్కగా ఆశీర్వాదకరంగా ఆనందంగా ఉన్నామంటే భారతదేశ సైనికుడు రెండో వ్యక్తిగా ఆ సైనికుడు భారతదేశంలో బోర్డర్లో అనేక చోట్ల మరి కాపలా కాస్తూ భార్య బిడ్డలను కుటుంబాన్ని వదులుకొని ఎన్నో సేవలు చేసి మరి దేశాన్ని కాపాడుకుంటూ వచ్చిన సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటూ మనమందరం కూడా ఈ రోజు చక్కగా నిద్రపోతున్నామంటే భారత సైన్యం ఇప్పుడు కూడా మన బోర్డర్లో కాపలా కాస్తుంది. అనేక యుద్ధాలు, అనేకమైన సమస్యలు, అనేకమైనటువంటి చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా భారతదేశం పోరాడి అనేక దేశాలను పోరాడి మన దేశ రక్షణను సంపాదించుకున్న సందర్భాన్ని చూస్తూ ఈ చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल वंगा हिंद हिमाचल यमुना गंगा
Saranga Tava Subhana Me Jage Tava Subhana Sisamage Jage Tava Jagana Jagana Mangala Vinayaka Jigare Bharata Bhagya Vidata Jaya 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 Sit down. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు యొక్క జెండా ఎగరవేయడానికి మనకు ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ విజయ్ కుమార్ గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. జెండా వందన కార్యక్రమాన్ని నడిపించినటువంటి పేదల మాస్టర్ గారు కూడా నా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్. అదేవిధంగా మీ అందరికీ కూడా మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. चले भारत माता के भारत माता के भारत माता के वाक्सोड़ माता के वाक्सोड़ माता के वाक्सोड़ माता के निर्मल माता के जय भारत माता के जय भारत माता के जय भारत माता के అందరూ కూడా చాక్లెట్ బిస్కెట్లు తీసుకుని వెళ్ళాలని తెలియజేస్తా ఉన్నాను. భారత మాత జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, పెళ్ళాండ జెండా మనదే. అందాల బంధం ఉండే నీళ్ళలో, ఆత్మీయ రాగం ఉండే గాలిలో. ఈ కులమైన ఈ మతమైన ఏ కులమైన ఏ మతమైన భర్త మాతృడే లేరా. ఎన్ని తేడాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే సమో